హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్తో ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మీరు చూసినట్టే కామెంట్ చేయండి, గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, కానీ జీవితంలో అందరికి పంట కాదు మంట. ఎందుకో తెలుసుకున్నాం ఈరోజు. చెప్పండి, ఏంటి మీ క్వశ్చన్? క్వశ్చన్ కన్నా ముందు ఒకసారి మన కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన దగ్గర ఆన్లైన్ న్యూమరాలజీ కోర్స్ ఉంటుంది, యోగా కోర్స్, మనీ పవర్, అన్ని కోర్సులు అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ న్యూమరాలజీ కోర్స్ ప్రైస్ 1,59,999 ఇండియన్స్ ఉంటుంది, 1,99,999 ఎన్ఆర్ఐస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పామిస్ట్రీ, మనీ పవర్, యోగా దేనికైనా కానీ 51,999 అంటే 51,999 ఉంటుంది. పామిస్ట్రీ కానీ, మనీ పవర్, యోగా అండ్ ఆల్. సో ఇది కాకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కూడా సర్చ్ చేస్తారు గురువు గారు. అది అక్టోబర్ లో ఉంటది, డేట్స్ లో ఉంటది. సో మీరు అనొచ్చు, ఎందుకు మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో అదే చూడబోతున్నాము. నేను కూడా చేసుకున్నాను. ప్రేక్షకులకు ఒక నోట్ అన్నాం, గమనిక. మీరు ఏ కోర్స్ అయినా లేకపోతే ఏదైనా సర్వీస్ అయినా ఏది తీసుకున్నా మనీ పేమెంట్ చేసిన తర్వాత రిటర్న్ బ్యాక్ ఉండదు. అది ఫస్ట్ పాయింట్. గ్యారంటీ వారంటీ ఉండదు. ఎందుకంటే నమ్మకమే జీవితం. నమ్మకమే మీ జీవితాన్ని అద్భుతాలు సృష్టిస్తుంది. అప్పుడు నమ్మకం కింద పడబడుతుంది. సో అందుకోసం ఇది ప్రతి వీడియో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నో గ్యారంటీ, నో గ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ. ఇది ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు కాల్ చేయండి. కానీ నమ్మకమే మనకి నిజంగా జీవితాన్ని నిలబడుతుంది. ఎందుకంటే హాస్పిటల్ పోతాము, లక్షలు ఆడ ఆపరేషన్ చదువుతుంది ఇస్తాము, నమ్మకం ఉంటేనే కదా. కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, 100 ఆపరేషన్లు 2-3 ఫెయిల్ అవుతుంటాయి. ఫ్లైట్ ఎక్కుతాము, ఢిల్లీ వెళ్ళాలి, ఒకసారి పోతే ఒకసారి పోదు. మీతో సంతకం తీసుకుంటారు డాక్టర్ గారు. అందులో సంతకం ఏం తీసుకుంటారంటే, మా చేతిలో మేము చేసాం ప్రయత్నం, బాడీ గ్రేట్ అంటే మేము కూడా అంతే. సో నమ్మకంతో రండి, తప్పకుండా అఖండ విజయాలు సాధిస్తారు. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము కొత్త టాపిక్ ఏంటంటే మహేష్ బాబు గురించి, మ్యారేజ్ డేట్ గురించి. మహేష్ బాబుది మళ్ళీ తేజ వాళ్ళ డైరెక్టర్ తేజ గారు కూడా వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎలా అంటే, వాళ్ళకి 2 కొడుకులు. అవును, 2 కొడుకులు. కానీ ఇద్దరికి కొంచెం పిల్లలు పుట్టినప్పుడు ఏదో హెల్త్ ఇష్యూస్, 2 పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మహేష్ బాబు కొడుకు ఇప్పుడు గౌతమ్ కృష్ణ బతికే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. దాదాపు 15 సంవత్సరాలు లేకపోతే 17 సంవత్సరాలు ఉంటాడు, 20 సంవత్సరాలు లోపు ఉంటాడు. తేజ వాళ్ళ బాబు కూడా. కానీ ఈజ్ నాట్ అలైవ్. ఎందుకు, రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దేని వల్ల అది మ్యారేజ్ డేట్ ప్రాబ్లం అంటారా, అది ఇంకా ఏంటి ప్రాబ్లం, ఒకసారి మనం వేదిక్ న్యూమరాలజీ ప్రకారం చూద్దాం. సో చూసి మీరు కూడా ఇలాంటివి ఉన్నాయా రెక్టిఫై చేసుకొని మంచిగా చేసుకోండి. ఫస్ట్ అయితే తేజ మ్యారేజ్ డేట్ ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా. సో 9, 18 మరియు 27. ఎవరైతే మ్యారేజ్ 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖులో పెళ్లి జరిగితే వాళ్ళకి 1 లేదా 2 అబార్షన్ జరిగే అవకాశం ఉంది. తర్వాత దీంట్లో 9, 18, 27వ తారీఖులో మ్యారేజ్ అయితే ఖచ్చితంగా 1-2 అబార్షన్ ఉంది. తర్వాత 2 అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది. ఇక్కడ తేజ డైరెక్టర్ కూడా ఫస్ట్ బాబు పుట్టారు, తర్వాత బాబు పుట్టారు. అంటే 2 అబ్బాయిలు పుట్టారు, 1 అమ్మాయి. అయితే చిన్న అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాదాపుగా 4 సంవత్సరాలు వాళ్ళు చైనా తీసుకెళ్లారు, తర్వాత ఇంకా యుఎస్, చాలా దేశాలు తీసుకెళ్లారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇంకా సినిమాలు పనిచేసి 4 సంవత్సరాలు ఇంటినే హాస్పిటల్ చేశారు. లాస్ట్ గా ఆ ఇల్లు కూడా చీటింగ్ లో పోయింది. అది ఎందుకంటే ఆ ₹1,00,00,000 అప్పున్నందుకు ఒక డైరెక్టర్, ఎవరో నిర్మాత, నాకు ₹1,00,00,000 ఇచ్చేది కదా, నువ్వు మీ అబ్బాయి నేను ఇంకో ₹1,00,00,000 ఇస్తాను, నేను నా ఇల్లు చేసా అంటే, అసలు ₹1,00,00,000 ఇవ్వకముందే ఆయన సంతకాలు పెట్టే, ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టాడు. ఆ సంతకాలతో కోర్టులో చేసేసాడు, ఆ ఇల్లు కూడా పోయింది. ఇట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మొత్తం మ్యారేజ్ డేట్ చూస్తున్నాము ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 9. చూడండి, ఫిబ్రవరి 9, మహేష్ బాబు గారిది కూడా ఫిబ్రవరి 10, చిన్న తేడా. సో ఫిబ్రవరి 9, 1992.
సో ఈ 1992 ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 9 + 2 11. 19కి 10 వేసినాం ఇక్కడ, 9 అంటే 11 వేసినాం. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 32 వచ్చింది. 32 అంటే 5. సో 5, 14, 23 కానీ 9, 18, 27 కానీ ఈ మ్యారేజ్ డేట్లు అంత మంచివి కాదు. పిల్లలకు ప్రమాదం జరుగుతుంది. డెస్టినీ 5 వచ్చినా, జన్మ సంఖ్య 5 వచ్చినా ఇబ్బంది జరుగుతుంది అనమాట. 4, 5, 7, 8 వెరీ డేంజర్ అనమాట ఇవన్నీ కూడా. సో అందుకోసం వీళ్ళ బాబు చనిపోవడానికి కారణాలు ఇవ్వనమాట. నెక్స్ట్ చాలా లక్షల కోట్లు ఖర్చు పెట్టినా బతకలేడు. లాస్ట్ ఇప్పటికి కూడా తేజ డైరెక్టర్ ఇంకా ఏ మూవీలు కూడా తీస్తలేడు. సో కానీ మహేష్ బాబు అన్ని సినిమాలు తీసుకుంటున్నాడు. ఆయన మ్యారేజ్ డేట్ సూపర్ కోడ్ ఉంది చూడండి. February 10, 2005లో జరిగింది మ్యారేజ్. మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇది 10 + 2 12 + 2005 అంటే 7, 19 వస్తుంది. ఇది 10, 1 సూపర్ కోడ్ ఇది. ఇది సూపర్ కోడ్. ఇది సూపర్ రిచ్ ని చేస్తుంది. 1 by 1 అంటే సూపర్ కోడ్ అంటారా? సూపర్ రిచ్ ని చేస్తుంది. సో అందుకోసమే ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు జరిగిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. మేము ప్రేమ తర్వాత ఆరోగ్యంగా ఉంటుంది అన్ని. అయితే మరి మహేష్ బాబు కొడుకు అలా ఎందుకు వచ్చింది? వాళ్ళ మాటలు అలా ఎందుకు వచ్చింది? అలా వచ్చినా గానీ ఈ రోజు వాళ్ళకి డబ్బున్నంత మాత్రాన పిల్లలు బతకడం కష్టం. ఇప్పుడు ఆల్రెడీ తేజ ఎన్నో ఖర్చు పెట్టినాడు కదా డబ్బులు, మరి బతకాలి కదా, బతకలేదు. సో అందుకోసం తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఈ జూలై నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు చాలా మంది. మళ్ళీ డిసెంబర్ లో చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి, ప్రతి ఇయర్ చేసుకుంటారు కదా. మ్యారేజ్ డేట్లు అనేది కీలకం. మీరు పీజీ చదివారా, పిహెచ్డి చదివారా, డాక్టర్రా, యాక్టర్రా, నథింగ్, దీనికి సంబంధమే లేదు. మీరు గుడిసెలో ఉన్న వ్యక్తి అయినా సరే, కుబేరుగా ఉన్నా సరే, మ్యారేజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం వారి మాటల్లో తెలుసుకున్నాం. వీళ్ళ మ్యారేజ్ డేట్ బాగుంది కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా ఎదుగుతున్నారు. వీళ్ళు కనీసం మహేష్ బాబు ఫౌండేషన్, ప్యూర్ హార్ట్ లిటిల్ హార్ట్ అనే ఫౌండేషన్ ద్వారా 1000 మందికి గుండె ఆపరేషన్ చేయించినారు. 1000 మందికి అంటే ఒక్క గుండె ఆపరేషన్ చేయించడానికి 3 నుంచి 5 లక్షల దాకా అవుతుంది. ఇప్పుడు మా మామయ్యకి చేయించినాం కదా మేము. సో అంటే మేము మాకున్నంత మేము చేయించాము. కానీ మహేష్ బాబు గారు 1000 మందికి చేయించినారు. ఎప్పుడు ఈ ఫౌండేషన్ కి ఎంబీ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్ కి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ఈ సూపర్ కోర్ట్ లో మ్యారేజ్ జరిగితే ఆయనకు నేము ఫేము వాళ్ళ బాబు కూడా రక్షించబడిందంటే అర్థం చేసుకోండి. దీనికి ఎంత బాగుంటుంది. ఇటు తరాలు అటు తరాలు. 1, 10, 19 19వ తారీఖులో పెళ్లి చేసుకోండి. మళ్ళీ మొత్తం కుడితే ఒకటి వచ్చింది చూడండి. మొత్తం కుడితే 1 ఒకటి వచ్చింది. దీనే సూపర్ కోడ్ అంటారు. ఇట్లా చాలా మందికి జరగలేదు సూపర్ కోడ్ లో. కొందరికి ఒక 10-20 మందికి నాకు తెలిసి నేను క్యాల్కులేషన్ చేసిన ఒక్కొక్కటి ఎపిసోడ్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళ మాటలో వింటాం మనం. సో ఇది సూపర్ కోడ్. సో ఇదేమో బ్యాడ్ అనమాట, ఇది ఇబ్బంది చేసేది అనమాట. అన్లక్కీ మ్యారేజ్ డేట్ ఇది. సో అట్లా లక్కీ మ్యారేజ్ డేట్ ఏంటిది, అన్లక్కీ మ్యారేజ్ డేట్ ఏంటిది అనేది మీరు ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకునే ముందు ఒకసారి కన్సల్ట్ చేస్తే మీ జాతకాల ప్రకారం మీ జాతకాలు కలుస్తున్నాయా కలవట్లేదా, మరి కలిసినప్పుడు మంచి మ్యారేజ్ డేట్ ఏంటి, అవన్నీ అడ్వాన్స్ వేదిక నిమిషాల ప్రకారంగా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనము వారి మాటల్లోనే చూద్దాము, వాళ్ళు ఏమన్నారు వాళ్ళ మాటల్లో చూద్దాం ఒకసారి. చూద్దాం మనం తేజ గారి ఫీలింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ తేజ వాళ్ళ ఫీలింగ్ ఏమన్నాడు చూద్దాం. తండ్రికి కూడా జరిగిన ఇన్సిడెంట్, పాపం నాగరాజు గారు కూడా చనిపోయారు కరోనా టైంలో. ఈ యాక్టర్ చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ యాటిట్యూడ్ లో కానీ మీ ఆలోచన కానీ ఏమైనా తేడా వచ్చిందా? లేదంటే బిఫోర్ అప్పటి తేజానా ఇప్పుడు తేజ చూస్తే ఒకే తేజానా, లేదంటే ఏమైనా మారిన తేజానా? ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, మామూలుగా మనిషిగా లేకపోతే మీ పిల్ల ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు చాలా మంది. ఒక వారం రోజుల క్రితం వచ్చారు. వాళ్ళ మ్యారేజ్ డేట్ 14వ తారీఖు. అసలు ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఇప్పుడు మెచ్యూర్డ్ బాబు పుట్టాడు, అసలు కూర్చోరాదు, నిలబడరాదు, ఇంకా అమ్మ డ్యూటీ చేయలేదు, ఇక ఆ అబ్బాయిని చూసుకోవాలి. మా క్లాస్మేట్ కూడా, నేను పేరు చెప్పలేను కానీ
మా క్లాస్మేట్ కూడా మ్యారేజ్ చేయడం బాగలేదు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆమె బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తూనే ఉంది. ఒక మ్యారేజ్ చేయడం బాగలేకపోతే ఇంత అవస్థలు, కష్టాలు, నష్టాలు వస్తాయా? మీ డబ్బుల కోసం చేస్తాను, నాకెందుకంటే డబ్బులు, నాకు మొబైల్ ద్వారా వస్తాయి, మొబైల్ న్యూమరాలజీ, తర్వాత లక్కీ నేమ్స్ ద్వారా వస్తాయి, లక్కీ వెహికల్ ద్వారా వస్తాయి, అన్ని వస్తాయి. అసలు బిజినెస్ అంటే ప్రతిరోజు చేయాలి కదా. సంవత్సరానికి ఒకసారి బెస్ట్ మ్యారేజ్ ఎందుకు చేస్తున్నాము? ఒక్కసారి ఆలోచించుకోండి. నా జీవితంలో ఈ సంఘటనలు జరిగినాయి కాబట్టి తీసుకొచ్చా బెస్ట్ మ్యారేజ్ అనేది. మీరు చెప్పినా అర్థం చేసుకోలేదు కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఎంత గొప్ప డైరెక్టర్లు అయినా సినిమా తీయగలుగుతారు కానీ వాళ్ళ జీవితాన్ని పెద్ద మార్చుకోలేరు. పిల్లలు కూడా సేవ్ చేసుకోలేకపోయారు. అంత డబ్బులు. సో నేమ్ ఫేమ్ అన్ని ఉంటాయి కదా మనకి. ఎందుకు కాలేదు అంటే కేవలం మ్యారేజ్ డే, కేవలం మ్యారేజ్. చూడండి ఆయన మాటలు చెప్తున్నాను. తేజ గారు డైరెక్టర్ ఎప్పుడు 3 షిఫ్ట్లు ఇద్దరు నర్సులు. చూడండి ఎంత బాధ. ఇల్లు హాస్పిటల్ అవుతారు. అందరు ఇచ్చి ఉన్నా కానీ సేవ్ కాలేదు. ఇల్లంతా రోజు క్లీనింగ్, జనరేటర్, ఆక్సిజన్ మిషన్స్, ఇల్లే హాస్పిటల్ అయిపోయింది. సక్షన్ మిషన్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ హాస్పిటల్. ఎప్పుడు కావాలన్నా ఇమ్మీడియట్ గా డాక్టర్ రావాలి, లేదా ఎనీ టైం హాస్పిటల్. పగలు నేను లేచి ఉంటే తను రాత్రి లేచి షిఫ్ట్ లో ఉన్నారనమాట. ఏం పని ఇంకేం పని చేయలేదు. ఇంకెక్కడ పని చేస్తారండి? ఇంట్లో ఒకరు ఆరోగ్యం లేకపోతే ఏం పని చేస్తారు? మనసులో మీ వైఫ్ కి చేస్తాను, సినిమా తర్వాత ఇస్తాను, అదే కానీ సో ఇది నేను చెప్పేది ఏంటంటే, మ్యారేజ్ రేట్లు బాగా లేకపోతే మన నిజమైన ఆస్తులైన పిల్లల్ని కూడా మనం దక్కించుకోలేకపోతాం. కానీ మ్యారేజ్ రేట్ బాగుంది. మరి ప్రిన్స్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ ఎలా బతికారు? అసలు నిజంగా అయితే కేజీన్నర కూడా లేదు, ఇంతేనంట, ఇంతే పుట్టాడంట. వాళ్ళ మాటలోనే ఇందా. వాళ్ళ మ్యారేజ్ రేట్ బాగుంది. బాబు ఇప్పుడు బాగున్నాడు, లైవ్ ఉన్నాడు. వాళ్ళు పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ పాప అందరూ కూడా నేమ్ అండ్ ఫేమ్ కదా. మ్యారేజ్ రేట్ బాగుంటే మీ లైఫ్ లో అన్ని బాగుంటాయని చెప్తాను నేను ఎప్పుడు కూడా. సో ఒకసారి ప్రిన్స్ మహేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇదిగో చెప్పాలంటే నాకు సేంతే ఉండదు. 10-15 days లీవ్ వాళ్ళు రిసీవ్ పెట్టు బేబీ 6 weeks ముందే పుట్టాడు గౌతమ్. అవును. సో చాలా అండర్ వెయిట్ గా పుట్టాడు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు సేంతే ఉండదు. అండ్ సో ఒక 10-15 days లీవ్ వాళ్ళు రిసీవ్ పెట్టు బేబీ అని. సో ఈ బాధ నుంచే వాళ్ళు చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ ఇప్పుడు బాగున్నారు వాళ్ళు. సో దీనికి కారణమైన ఒకటే చెప్తున్నాం, మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్ బాగుంటే చాలా బాగుంటారు. చూద్దాం. ఇక్కడ నమితా శిరాకర్ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. And they counseled Manish, but because I was not in a state to be counseled, they counseled Manish saying, we're not sure, but we're going to try our best. And అంటే 7 నెలలకే కండిషన్ బాగలేదు, much less. ఆ పిండము చుట్టూరా. And our doctor, Swapna nursing home, they both worked. And premature baby. They were so good as our doctors, and they literally today I feel Gautam being alive is purely because of them and their precision with what should be done and how it should be done. And it is the skill of a doctor at the end in these kind of cases. You never know what you are faced with and how you will work on that situation. So yeah, he was so small, and so small. We had to keep him in the incubator for almost 3 weeks. Then when I got him home, we had a benchmark. Like every day we had to have 40 grams of milk. He had to put on, I think, 10 చిన్న ఉన్నప్పుడు అంటే ఇంకా కేజీ నరనే కదా, ఇంకా కేజీ కూడా కాదు, కేజీ 40 గ్రాములే. సో అప్పుడు ఎలా ఇవ్వాలి ఫుడ్, ఇవన్నీ కూడా కేజీ. He should be 10 grams more. 10 grams పెరగాలి. ప్రతిరోజు 10 grams.
every family must be having a సో story to ఆ tell. బాబు పుట్టినప్పుడు కూడా చిన్నగా This is ours. And you know, they luckily, so that also was you know, they were from Bombay, they had to come, so it was not so far. So they said, we'll take her in today at 10 o'clock. So they gave, I had gone at 6 o'clock. So literally they gave me 2 hours, do whatever I had to do. And when Gautam was born, he was 1.46 kilos. 1.46. So he was so So small. small. ఇంతే ఇంతేనట, Like literally on my palm. ఇంత చేతంతనే అట. చిన్నవా. And you know, they counseled Manish because I was not in a state to be counseled. సో ఇది మీకు అర్థమవుతుంది కదా. అవును. అక్కడ డైరెక్టర్ తేజ కొడుకు పుట్టాడు బాగానే, ఇక్కడనేమో ఇంకా అసలు ఒక క్రిటికల్ కండిషన్ లో ఇక్కడ మహేష్ బాబు కొడుకు పుట్టాడు. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే తేజ కొడుకు పుట్టాడు, అవును. చిన్న కొడుకు. మరి మహేష్ బాబు కొడుకు ఇప్పుడు ఉన్నాడు. అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన బతుకుతారా అనుకుంటున్నాను, కాదు. మ్యారేజ్ డేట్ అనేది కీలకం ఇక్కడ. అందుకోసం చెప్తున్నాను కదా, ఈ మ్యారేజ్ డేట్లు అనేవి చాలా కీలకం. కాబట్టి మనము ఆ మ్యారేజ్ డేట్ల గురించి నేను ఎప్పుడు చెప్తున్నాను, ఏంటి మ్యారేజ్ డేట్లు బాగలేకపోతే ఇదిగోండి తేజ మ్యారేజ్ డేట్ ఇది 9. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 32 అంటే 5. సో ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళని కించపరచడం కాదు, ఇది చరిత్ర, ఇది జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా అన్లక్కీ మ్యారేజ్ డేట్లలో మీరు వివాహం చేసుకుంటే ప్రాబ్లం ఫేస్ అవుతుంది, అందులో సందేహం లేదు. సో తప్పకుండా ఇవన్నీ మీరు గమనిస్తారని, మీకు ఏదైతే ఈ వీడియో నచ్చింది అని అంటే ఖచ్చితంగా అందరూ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసి ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ మ్యారేజ్ డేట్లలో పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఏంటి నెగిటివ్ మ్యారేజ్ డేట్లు మళ్ళీ ఒకసారి నేను రాస్తాను. ఎందుకంటే మనం వేదిక వీడియో చేస్తాం కదా, ఇక్కడ వేదిక వీడియో చేసినప్పుడు ఒక్కటే మీకు చెప్పేది ఏంటంటే నెగిటివ్ మ్యారేజ్ డేట్ ఎట్లా ఉంటాయంటే సింపుల్గా వేస్తున్నాను మీకు. వేదిక గ్రీన్లో ఇదిగోండి, వేదిక గ్రీన్లో ఇదిగోండి, ఇది 8, ఇది 7, ఇది 5, ఇది 6, ఇది 2, ఇది 4, తర్వాత ఇది 9, ఇది 3, ఇది 1. ఇది ఒక్కటే అద్భుతం, రైట్ మార్క్. తర్వాత ఈ మొత్తం కూడితే కూడా మళ్ళీ ఒకటే రావాలి, అప్పుడు అద్భుతంగా మ్యారేజ్ డేట్. ఇక మిగతా అన్ని కూడా మనకి ఇబ్బందులు చేసేదే, మిగతా అన్ని కూడా మనకి ఇబ్బంది చేసేదే. ఇది కూడా సో 8, 4, 2 ఇవి ఇంకా చాలా డేంజర్, చాలా డేంజర్ ఇవన్నీ. సో అందుకోసమే ఎవరికైనా మ్యారేజ్ డేట్ 8, 11, 26 డేంజర్, 4, 13, 22, 31 డేంజర్, 7, 16, 25 డేంజర్, 5, 14, 23 డేంజర్. ఎవరు చిన్న ఇనరు, ఇవైతే మోస్ట్ డేంజర్. ఇంకా మంచి డేట్స్ మరి, మంచి డేట్ ఒకటి. ఓకే, మంచి డేట్స్, మంచి డేట్ కూడా చెప్పండి. మంచి డేట్స్ అయితే 1, 10, 19 అంతే. అంటే ఏ మంత్ లో అయినా, ఏ మంత్ లో అయినా. Okay, కానీ 1, మళ్ళా 10, కుడితే 19. మళ్ళీ కుడితే 1 రావాలి. 1 రావాలి. అచ్చా, ఓకే. నెల, తేదీ, సంవత్సరం. ఓకే, 1, So, 10, 19. ఇది మీరు గమనించగలుగుతారని, మీ పిల్లలు కూడా మంచి మ్యారేజ్ డేట్ లో పెట్టుకొని మీరు ముందుకెళ్తారని, చక్కగా సంతోషమైన కుటుంబాన్ని తయారు చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.